హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హార్ఎస్బి. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్, లాభము మరియు నష్టం అనే ఒక టాపిక్ డెమో క్లాస్గా డిస్కస్ చేయబోతున్నాను. ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న మనకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనకు బిట్ టు బిట్ కొన్ని క్వశ్చన్స్ ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాను. సో మనం ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అకాడమిక్ ఎగ్జామ్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్. అకాడమిక్ ఎగ్జామ్లో మనకి ఎన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకుంటే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఎన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకుంటే అన్ని మార్క్స్ తగ్గుతాయి. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఈరోజు ఈ క్లాస్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే కొన్ని సెకండ్స్లో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అంటే ఆన్సర్ని సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది కాన్సెప్ట్. సో మనము ఈ క్లాస్లో ఈరోజు మనం 1 by 1 ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అలాగే అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైం మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, రైట్. సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఇచ్చిన మనకి బిట్ టు బిట్ క్వశ్చన్స్, నేను కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. రైట్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఒక వీడియోలో. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు. ఆ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నా ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ గెయిన్ 70 paisa ఆన్ ₹70. మై గెయిన్ పర్సెంట్ ఈజ్. గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలని డిస్కస్ చేశాం. సమ్ టైమ్స్ స్పెసిఫై చేస్తారు, అంటే గెయిన్ పర్సెంట్ సెల్లింగ్ ప్రైస్ మీద చేయండి అని చెప్పినప్పుడు మాత్రమే సెల్లింగ్ ప్రైస్ మీద చేయాలి. అదర్వైజ్ ఎప్పుడు కూడా గెయిన్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద చేయాలి. అది ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో డిస్కస్ చేశాం. ఓకే, రైట్. సో బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు. 70 paisa 70 రూపీస్లో ఎంత శాతమో అన్నాడు. అంటే 70 paisa 70 రూపీస్లో, అంటే దేనిలోనైతే క్యాలిక్యులేట్ చేయమన్నాడో దాన్ని మనం డెనామినేటర్ తీసుకోవాలి. 70 paisa 70లో ఎంత శాతం? సో అప్పుడు 70 ఏమవుతుంది? డెనామినేటర్ అవుతుంది. ఓకే, రైట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 70 paisa అన్నాడు, ఇక్కడ 70 రూపీస్ అన్నాడు. అంటే 2 పైసల్లోనే ఉండాలి లేదా 2 రూపీస్లోనే ఉండాలి. సో అలా లేకపోతే రెండింటి మనము పైసలో కానీ రూపీస్లో కానీ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 70 paisa ఇచ్చారు. ఈ 70 రూపీస్ని పైసలోకి కన్వర్ట్ చేసుకుంటే 7000 paisa అవుతుంది. ఓకే, రైట్. గెయిన్ పర్సెంట్ అంటే పర్సెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎప్పుడైనా ఏ వాల్యూనైనా మనం శాతంలో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి ఇంటూ 100 చేయడం అనేది మర్చిపోండి. సో ఎప్పుడైతే ఇంటూ 100 అంటే శాతంలోకి మనం మార్చాల్సి వస్తే ఈ న్యూమరేటర్కి 2 zeros యాడ్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 3 zeros క్యాన్సిల్ కదా. 7/7 ఎంత? 1%. ఓకే, 70 paisa 70 రూపీస్లో ఎంత శాతం అంటే 1%. దీన్ని మనం మరో విధంగా కూడా చేయొచ్చు. అంటే మనకి ఈ 7000 అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు కూడా 100% అని అజ్యూమ్ చేశాం. రైట్ నౌ అంటే ఇక్కడ మనకి ఈ 7000 అనేది ఎంత శాతం? మనకి 100%. 100%కి 7000 అవుతే మనకి 70కి ఎంత శాతము అనేది కాన్సెప్ట్. ఓకే, రైట్. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ కదా. 70కి 1 అయితే ఇక్కడ కూడా 70కి ఏమవుతుంది? 1. సో ఆన్సర్ ఏమవుతుంది? 1%. సో మీరు ఎలా చేసినా సేమ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ విచ్ ఇస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్? రైట్. అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ABCD. అందులో ఫస్ట్ దాంట్లో కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్, ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఇచ్చారు. ఇందులో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఏది బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటున్నారు. రైట్. సో మనకి యాక్చువల్గా పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం డిస్కస్ చేసాం. ప్రాఫిట్ బై దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద చేయాలి. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్లో ఈ ప్రాఫిట్ ఎంత శాతం అని తీసుకోవాలి. రైట్. అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఏ ఆప్షన్ మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 17. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 36. పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100. ఇంటూ 100ని మర్చిపోండి, 2 zeros న్యూమరేటర్లో యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం. 24 ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 50. ఎంత శాతం అంటే ఇంటూ 100 తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 zeros యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి 50 సి 1940 కదా. రైట్, 1940 శాతంలోకి మార్చాలి కాబట్టి 2 zeros. నెక్స్ట్
2960 2 zeros. ఓకే రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఈ 4లో ఏ శాతం అయితే ఎక్కువ వస్తుందో, దేనిలో అయితే ఎక్కువ వస్తుందో అదే బెస్ట్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాం. రైట్ నౌ సో ఇవన్నీ మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఇవేమి సింప్లిఫై చేయకుండా, ఇవి సింప్లిఫై చేయడం డెఫినెట్లీ టైం టేకెన్. సో దీని వాల్యూ కలెక్ట్ చేయాలి, 4 వాల్యూస్ కలెక్ట్ చేసి ఆ 4 ఏదైతే పెద్ద శాతం పర్సెంటేజ్ వస్తుందో అదే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. సో అలా చేయకుండా ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీనికి ఫ్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్, అంటే ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మనం ఫ్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం, నెంబర్ సిస్టంలో డిస్కస్ చేశాం. సో ఎప్పుడైతే మనకి కామన్ ప్రాపర్టీ ఉంటుందో విత్ ద ఫ్రాక్షన్స్, కామన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు అప్పుడు ఏవైతే బిగ్ ఫ్రాక్షన్ ఉంటుందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అండ్ స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్ అవుతుందని డిస్కస్ చేశాం. ఓకే రైట్. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇవేమీ క్యాలిక్యులేట్ చేయకుండా మీరు చూడండి, ఇక్కడ 17 ఇక్కడ ఇచ్చారు, 36 ఇక్కడ ఇచ్చారు, 24, 15, 19, 40. కామన్ ప్రాపర్టీ చూడండి, మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఫ్రాక్షన్లో ఒక కామన్ ప్రాపర్టీ ఉంది చూడండి. అదేంటంటే 36, 17 ఇచ్చారు కదా, 36 ఆఫ్ ఎంత 18, ఇక్కడ 17 ఇచ్చారంటే -1 చేశారు. రైట్. నెక్స్ట్ 50లో హాఫ్ ఎంత 25, -1 24, 60లో హాఫ్ 30, -1 29, 40లో హాఫ్ 20, -1 19. అంటే అలా ఫ్రాక్షన్స్ మధ్యలో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్రమభిన్నాల మధ్యలో ఎప్పుడైతే కామన్ ప్రాపర్టీ ఉంటుందో స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్ అవుతుంది. రైట్ నౌ సో ఇప్పుడు మనకి ఇందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే 29/60 కదా, 29/60 కాబట్టి సో బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ తీసుకుంటే బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే ఖచ్చితంగా 29/60 వస్తుంది. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, డి ఆప్షన్ కరెక్ట్. క్లియర్ రైట్. సో ఎప్పుడైనా మనకి క్యాలిక్యులేషన్స్ మోర్ క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్ అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లాజికల్గా థింక్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు డిస్కస్ చేశాను, ఆన్సర్ సాల్వ్ చేయడం కాదు, ఇక్కడ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవన్నీ ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఏంటనే మనం ఐడెంటిఫై చేయగలిగాం. ఎలా ఐడెంటిఫై చేయగలిగామంటే మనకు ఒక ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్, ఒక షార్ట్ కట్, ఒక లాజిక్ మనం ఇక్కడ అప్లై చేస్తే ఈ ఆన్సర్ తీసుకురాగలిగాం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైతే మోర్ స్టెప్స్ రిక్వైర్డ్ అవుతాయో మీరు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఇస్తారు. ఆ లాజిక్ మనం ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా సాల్వ్ చేయగలుగుతారు. అంటే అన్నిటికీ అలా వస్తాయని కాదు నా ఉద్దేశం, మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, సెకండ్స్లోనే సాల్వ్ చేయగలుగుతాం. సో ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే మీకు ప్రాక్టీస్ చేస్తుంటే, ఇవన్నీ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్లో క్వశ్చన్ చూడగానే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ₹200 నుంచి 350 రేంజ్ మధ్యలో కొన్ని పుస్తకాలను కొని 300 నుంచి 425 రేంజ్లో అమ్మితే 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం ఎంత? ఇఫ్ బుక్స్ బాట్ అట్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 200 to 350, sold at prices ranging from 300 to 425, what is the greatest possible profit that might be made in selling 8 books? రైట్. సో ఇక్కడ వెరీ క్లియర్ చూడండి, మనం క్వశ్చన్స్ ఏమీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జనరల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఇచ్చారో స్టార్టింగ్లో 200 to 350 మధ్యలో కొన్ని బుక్స్ కొన్నారంట. 200 to 350 మధ్యలో కొన్ని బుక్స్ కొన్నారు. తర్వాత ఆ బుక్స్ని ఏం చేశారు, 300 to 425 మధ్యలో అమ్మారు. అంటే 300 to 450, 425 మధ్యలో అమ్మారు అంటున్నారు. రైట్. ఈ రేంజ్లో అమ్మారు. క్వశ్చన్ ఏంటంటే 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం ఎంత అన్నాడు. అంటే గరిష్ట లాభం అంటే ఏంటంటే ఇక్కడ అతి తక్కువ ధర కొని అతి ఎక్కువ ధరకు అమ్మితే వచ్చేదే గరిష్ట లాభం అని తెలిసిపోతుంది. అంటే అతి తక్కువ ధర ఏంటి, కొన్న ధరలో 200, అమ్మిన ధరలో అతి ఎక్కువ ధర ఎంత 425. అంటే 425 కంటే ఎక్కువ అమ్మలేము ఇంకా. అలాగే మనకి ఎంత కొన్నాం, లీస్ట్ ప్రైస్ ఎంత 200. అంటే మనకి 200 నుంచి మనకి మ్యాక్సిమం ఎంతకు అమ్మగలుగుతాం, 425కి అమ్మగలుగుతామని చెప్తున్నాడు. అంటే గరిష్ట లాభం ఫైండ్ అవుట్ అంటే మ్యాక్సిమం మనకి లాభం ఎంత వస్తుంది అంటే 200కి తక్కువలో తక్కువ 200 అమ్మినా, కొన్నా అండ్ ఎక్కువలోకి ఎక్కువ మనకి 425కి అమ్మినా ఎంత లాభం వస్తుంది మనకి, 225 అయితే 200 నుంచి 425 అంటే 225 లాభం వస్తుంది. క్వశ్చన్లో మనకి 8 పుస్తకాలు అన్నాడు. అంటే ఒక పుస్తకం 225 అయితే 8 పుస్తకాలకి ఎంత లాభం వస్తుంది అంటే 225 into 8. సో 200 into 2 8 16 అంటే 1600, 25 8 200, దట్ ఈస్ 1800.
ఓకే, సో మనకి గరిష్ట లాభం ఎంత వస్తుంది 8 బుక్స్ కంటే 1800 అని చెప్పవచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్ కూడా ఇచ్చారు. సో మీకు ఇది ఆప్షన్ తెలిసి ఉండాలి. కెనాట్ బి డిటర్మైన్కి అండ్ నన్ ఆఫ్ దీస్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. కెనాట్ బి డిటర్మైన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన డేటా నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము. ఓకే, సో అప్పుడు అంటే ఇచ్చిన డేటా అనేది సఫిషియెంట్గా లేదు, మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే అప్పుడు కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్ చేయాలి. నన్ ఆఫ్ దీస్ అంటే మనకు ఆన్సర్ వచ్చింది బట్ ఆప్షన్లో లేదు, సో అప్పుడు నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రూపీస్ 2090.42కి కొన్ని వస్తువులను దుకాణదారుడు 2602.58కి అమ్మితే అతని లాభశాతం సుమారుగా అన్నారు. A shopkeeper sold an article for rupees 2090.42 approximately. What will be the percentage profit if he sold the article for rupees 2602.58? రైట్. సో ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఏంటంటే అది ఏ క్వశ్చన్ అని తీసుకోండి, అల్టిమేట్లీ ఏమడుగుతున్నారు మనల్ని, లాభశాతం ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాభశాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, లాభం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే లాభశాతం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లాభం తెలిసి ఉండాలి, అలాగే కాస్ట్ ప్రైస్ తెలిసి ఉండాలి, అప్పుడే మనకి లాభశాతం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి 2090.42 కొన్ని వస్తువులను కొన్నారు అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ కొనుగోలు ధర ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 2090.42. అలాగే దుకాణదారు ఎంతకు సేల్ చేశారు, సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు 2602.58. మనకి లాభశాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. రైట్. సో ప్రాఫిట్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఫస్ట్ ప్రాఫిట్ తెలియాలి. ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది, సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ లెస్ చేస్తే ప్రాఫిట్ తెలుస్తుంది. ఓకే రైట్. అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్సే ప్రాఫిట్. రైట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సుమారుగా అని చెప్పారు, అంటే అప్రాక్సిమేట్లీ అని చెప్పారు. సో అప్రాక్సిమేట్లీ అని చెప్పినప్పుడు మీరు కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వీలైనంత వరకు నియరెస్ట్ వాల్యూస్ తీసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి 2090 అంటే మనం ఎంత తీసుకోవచ్చు, 2100 తీసుకోవచ్చు కదా. రైట్. 2602 వీలైనంత వరకు నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. 2602 అంటే 2600 తీసుకోవచ్చు. ఓకే రైట్. సో అప్రాక్సిమేట్ అని చెప్పారు కాబట్టి అలా మనం నియరెస్ట్ వాల్యూ తీసుకున్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ ఏమవుతుంది, 2100 కొన్నాడు, 2600కి అమ్మారు, అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, డిఫరెన్స్ ఎంత మనకి 500 ప్రాఫిట్ వస్తుంది. ఓకే రైట్. సో మనకి లాభశాతం ఫైండ్ అవుట్ చేయాలి. లాభశాతం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఎప్పుడు కూడా కొనుగోలు ధర మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 500 అనేది 2100లో ఎంత శాతం అంటున్నాడు. 500 అనేది 2100లో ఎంత శాతం. ఓకే రైట్. సో ఇలా మనం ఎనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ బై అబ్జర్వేషన్ మనం ఎనలైజ్ చేయగలుగుతాం. కాకపోతే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ రాస్తున్నాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 500, మనకి కాస్ట్ ప్రైస్ ఎంత 2100, ఎంత శాతం అంటే ఏం చేయాలి, ఇంటూ 100 అంటే 2 zeros యాడ్ చేయండి. ఓకే రైట్. సో దీన్ని మనం మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ ఎనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 50 ఉంది. 2150 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 2 times. 2150 అంటే 2 times కదా. రైట్. ఒకసారి ఆప్షన్ చూడండి. ఆప్షన్లో ఎక్కడైనా ఆప్షన్లో 4 ఆప్షన్లో 2 ఓన్లీ 1 ఆప్షన్లో ఉందనుకోండి ఫస్ట్ డిజిట్, ఇమ్మీడియట్లీ ఆన్సర్ టిక్ చేయండి, సెకండ్ స్టెప్కి వెళ్ళకండి. ఓకే రైట్. అవసరమైతే తప్ప ఇక్కడ ఆన్సర్ మనం సాల్వ్ చేయొద్దు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఆన్సర్ సాల్వ్ ఎలా చేయాలో తెలియాలి, బట్ ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. అది మన ప్రిపరేషన్లో మెయింటైన్ చేయాలి. ఓకే రైట్. సో 21 2 40 అంటే 21 2 42 కదా. రైట్. ఇక్కడ 50 ఉంది. సో అక్కడ 2 times అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. రైట్ నౌ అంటే 20 కానీ 25 కానీ ఆన్సర్ కావచ్చు అని మనకు తెలిసిపోయింది ఇక. రైట్ నౌ సో నెక్స్ట్ మనకి 21 2 ఎంత వస్తుంది, 42. రిమైనింగ్ ఎంత ఉంది, 8 అంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి 0 అయితే రాదు కదా, ఖచ్చితంగా సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. అంటే 0 రాదు కాబట్టి డెఫినెట్లీ ఆన్సర్ ఏమవుతుంది, 25% వస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజన్ కాలేదు కాబట్టి. సో డెఫినెట్లీ ఆన్సర్ ఏమవుతుంది, 25%. అంటే ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆన్సర్ ఏమవుతుంది, 25%. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫ్రెడ్ పాత స్కూటర్ని 4700 కొని 800 ఖర్చుతో రిపేర్లు చేయించి
5800కి అమ్మితే అతని లాభ శాతం ఎంత? Alfred buys an old scooter for rupees 4700 and spends rupees 800 on its repairs. If he sells the scooter for rupees 5800 is gain percentage. ఓకే, లాభ శాతం అడిగారు. లాభ శాతం అంటే మనకి ఏం కావాలి? లాభం కావాలి, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో స్కూటర్ని ఎంత కొన్నారు? 4700 కొన్నారు. ఓకే, రైట్. 800 రూపీస్ ఖర్చుతో రిపేర్లు చేయించారంట. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువుని కొని దానికి సంబంధించిన ఇంకా అడిషనల్గా అమౌంట్ ఇంకర్ చేస్తే అప్పుడు అది కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయండి. అది రిపేర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే, రైట్. సో ఎలాంటి ఎక్స్పెన్స్ ఇంకర్ చేసినా అది కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఆ 800 రూపీస్ రిపేర్స్కి దీనికి సంబంధించి 4000కి యాడ్ చేస్తే 5500 వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు వాళ్ళు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 5800. సో మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ప్రాఫిట్ ఎంత? మనకి 300 కదా, రైట్. అంటే 5500 కొని 5800కి అమ్మారు అంటే లాభం ఎంత వచ్చింది? 300. ఈ 300 దేనిలో చూసుకోవాలి? కాస్ట్ ప్రైస్లో చూసుకోవాలి. అంటే 300 కాస్ట్ ప్రైస్లో ఎంత శాతము అన్నాడు. ఓకే, ఎప్పుడైతే ఎంత శాతం అని మెన్షన్ చేస్తారో అప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్లో 2 zeros యాడ్ చేయండి. ఓకే, రైట్. ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో ఇప్పుడు కూడా మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకుంటుండండి. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఆన్సర్ వచ్చిందా రాలేదా మీరు ఎలా చేశారనేది ఎవరు చూడరు. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, మనం డీటెయిల్గా ఆన్సర్స్ వేసి చూపించడానికి. అది ఆల్వేస్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 300 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 55 అప్రాక్సిమేట్లీ ఎన్లేట్ చేయండి. ఓకే, నా 55 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ కాదు కదా. ఇక్కడ 5 6 30 అంటే 300 దాటిపోతుంది. సో 55 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఒక్కసారి ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. దాట్స్ ఇట్. సో ఇమీడియట్లీ సెకండ్ థాట్ లేకుండా సెకండ్ ఆప్షన్ పెట్టండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, అంతేగాని సిన్సియర్గా ఉండొద్దు. అంటే దీని ఆన్సర్ నేను సాల్వ్ చేస్తాను, ఆన్సర్ సాల్వ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీలైనంతవరకు మన టార్గెట్ ఏంటంటే ఆల్వేస్ స్టెప్స్ అవాయిడ్ చేయడం అండ్ ఆన్సర్ సాల్వ్ చేయకుండా ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం. ఓకే, సో అలాగే డిఫరెంట్గా థింక్ చేయడం, సో లాజికల్గా థింక్ చేయడం, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్లో అప్లై చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్లో అప్లై చేస్తారో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 5/11%. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు 420 పెట్టి 70 కేజీల బంగాళదుంపలను కొని మొత్తం దుంపలను 1 కేజీ 6 రూపీస్ 50 చొప్పున అమ్మితే అతని లాభ శాతం ఎంత? A shopkeeper purchased 70 kg of potatoes for rupees 420 and sold the whole lot at the rate of 6 rupees 50 paisa per kg. What will be his gain percent? ఓకే, మళ్ళీ అగైన్ లాభ శాతమే అడిగారు. సో లాభ శాతం కావాలంటే లాభం కావాలి, అలాగే కాస్ట్ ప్రైస్ కావాలి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. ఒక దుకాణదారుడు 420 పెట్టి 70 కేజీల బంగాళదుంప కొన్నాడంట. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం దుంపలు 1 కేజీ 6 రూపీస్ 50 చెప్తున్నాడు. అంటే మొత్తం విలువ ఇవ్వలేదు. 1 కేజీకి ఎంత అమ్మారని చెప్తున్నారు. 1 కేజీకి ఎంత అమ్మారు? 6 రూపీస్ 50 పైసాకి అమ్మారు. అంటే మనకి ఎంత పెట్టి కొన్నారు? 420 రూపీస్ పెట్టి కొన్నారు. ఎన్ని బంగాళదుంపలను కొన్నారు? 70. అంటే 1 కేజీకి ఎంత ధరకు పెట్టి కొన్నారు? 6 రూపీస్ పెట్టి కొన్నారు. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్. 6 రూపీస్ పెట్టి కొన్నారు. ఎంతకు అమ్మారు? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6 రూపీస్ 50 పైసాకి అమ్మారు. లాభ శాతం ఎంత అంటున్నాడు. ఓకే, రైట్. సో లాభం ఎంత వచ్చిందంటే 6 రూపీస్ పెట్టుకొని 6 రూపీస్ 50 పైసాకి అమ్మితే ఎంత లాభం వచ్చింది? వాడికి 0.5 లాభం వచ్చింది. ఓకే, 50 పైసా లాభం వచ్చింది. లాభ శాతం అడిగాడు. లాభ శాతం దేనిలో తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్. అంటే వెరీ క్లియర్. ఈ 0.5 6 రూపీస్లో ఎంత శాతము అన్నాడు. ఓకే, రైట్. ఎంత శాతం అంటే మనం ఏం చెప్పాను? ఇక్కడ డెసిమల్ పాయింట్ వచ్చింది కదా, మీకు డిస్కస్ చేశాను. స్పీడ్ మ్యాథ్స్లో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ డిస్కస్ చేశాను. డెసిమల్స్ ఎలా తీసుకోవాలి, డివిజన్స్ ఎలా చేయాలి, మల్టిప్లై ఎలా చేయాలని మీరు ఖచ్చితంగా ఆ స్పీడ్ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అదర్వైజ్ ఇక్కడ స్టక్ అయిపోతారు. రైట్. సో ఇంటూ 100 అంటే 2 zeros తీసుకోమని చెప్పాను కదా. ఎనీహౌ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనకి 1 0 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 2 zeros బదులు 1 0 తీసుకున్నాం. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 50 అనుకోండి. సో 6 50లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్.
సో ఎక్కడ ఉంది ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్, దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 8 1/3%. క్లియర్? రైట్. సో ఇక్కడ మనకి ఇది మనం చేయగలుగుతామా లేదా, మనకి తెలుసా లేదా అని టెస్ట్ చేయట్లేదు. ఓకే, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ అందరూ సాల్వ్ చేయగలుగుతారు. నేను చేయగలుగుతాను, మీరు చేయగలుగుతారు, థర్డ్ క్లాస్ స్టూడెంట్ కూడా చేయగలుగుతారు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆల్వేస్ అది మైండ్లో పెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్లై చేయండి. ఓకే, రైట్. సో ఇన్ కేస్ మీరు చేయాలనుకోండి, 6 8 48, రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 2/6 అంటే 1/3 కదా, దాట్స్ ఇట్. సో ఆన్సర్ 8 1/3. క్లియర్? సో ఎప్పుడు కూడా ఆన్సర్ కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. సాల్వ్ చేయకుండానే ఆప్షన్ నుంచి ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా మీరు ప్రాక్టీస్లో అప్లై చేస్తూ ఉండండి. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక డజన్ 375 పెట్టి 20 డజన్ల ఆట వస్తువులను శ్యామ్ కొని ఒక్కొక్క వస్తువును 33 రూపాయల చొప్పున అమ్మితే అతని లాభ శాతం ఎంత? Sam purchased 20 dozens of toys at the rate of 375 per dozen. He sold each one of them at the rate of 33. What was his percentage of profit? Okay, right. So again మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ లాభం వస్తుంది. తర్వాత లాభం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. నా ఇక్కడ చూడండి, 375 పెట్టి 20 డజన్ల ఆట వస్తువులను కొన్నాడు. కొని ఒక్కొక్క వస్తువుని 33 రూపాయల చొప్పున అమ్మాడంట. ఒక్కొక్క వస్తువుని 33 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే ఒక్క వస్తువుని 33 రూపాయలు అంటే ఒక డజన్ ఎంత అవుతుంది మనకి? 12 × 33. 12 3 × 36, 3 క్యారీ 12, 36 + 3 39. 396 రూపీస్ పెట్టి మనకి అమ్మాడు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఒక డజన్. ఒక డజను ఎంత పెట్టి కొన్నాడు? 375 పెట్టి కొన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? 375 రూపీస్ అవుతుంది ఒక డజన్కి. ఓకే, రైట్. ఇక్కడ వాడు 20 డజన్లు కొన్నాడా 40 డజన్లు కొన్నాడా అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే మనకి ఎంత అమ్మాడు, ఒక్కొక్క వస్తువుని 33 రూపాయలు చెప్పాడు కాబట్టి మనం ఒక డజన్ వాల్యూ తీసుకుంటే 396 వచ్చింది. అక్కడ కూడా ఒక డజన్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం. సో అక్కడ 20 డజన్లు కొన్నా 30 డజన్లు కొన్నా ఎఫెక్ట్ ఏం కాదు. ఓకే, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. నా ఇప్పుడు మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 375 కొన్నాడు, 396కి అమ్మాడు. అంటే అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 85 95 96 అంటే 21 డిఫరెన్స్. అంటే 21 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఈ ప్రాఫిట్ 21 దేమే క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్. 375 శాతం కాబట్టి ఏం చేయాలి? 2 zeros న్యూమరేటర్కి యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయమంటే సిన్సియర్గా చేయకండి. ఓకే, రైట్. సో ఇక్కడ మ్యాక్సిమం ఆప్షన్స్ని యూజ్ చేయండి. 99.99% మీరు స్టెప్స్ తీసుకోకుండానే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో 37 ఉంది, ఇక్కడ 210 అనుకోండి. అప్రాక్సిమేట్ చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది? 37 అంటే 40 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 200 అనుకుందాం. ఇన్ కేస్ మీరు అనలైజ్ చేయలేకపోతే అలా చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. రైట్. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 5 times. ఎక్కడ ఉంది ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్. సో డెఫినెట్లీ ఆన్సర్ ఏమవుతుంది? 5.6. దట్స్ ఇట్. ఓకే, రైట్. సో ఇది మనల్ని ఎలా చేయాలో వాడికి మిమ్మల్ని టెస్ట్ చేయట్లేదు. కాన్సెప్ట్ ఏంటంటే ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఆఫ్కోర్స్ మీకు డివిజన్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను స్పీడ్ మ్యాథ్స్లో. జస్ట్ బై ఇన్స్పెక్షన్ చూడగానే డివిజన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేశాను. సో ఖచ్చితంగా మీరు స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ చూడండి, మీకు ఈజీగా సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇన్ కేస్ మీకు డౌట్ రావచ్చు, అక్కడ 5.6 అంటే 5.4 ఉంటే ఏం చేయాలి సార్, 5.3 ఉంటే డెఫినెట్లీ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఉండదని అనట్లేదు. ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సిన్సియర్గా నాకు డివిజన్ తెలుసు, నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను కాదు, నేను డివిజన్ షార్ట్ కట్ చెప్పాను, చూడగానే మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు, సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అని మీకు స్పీడ్ మ్యాథ్స్లో డిస్కస్ చేశాను. ఆ కాన్సెప్ట్ మీవైతే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఉంటే, సో అది ఎక్కడ ఇచ్చినా ఎలా ఇచ్చినా ఆప్షన్స్ ఎలా ఇచ్చినా మీరు ఇది కూడా డివిజన్ కూడా మీరు సెకండ్స్లో ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 350 పెట్టి 100 ఆరెంజ్లను కొని వాటిని డజన్ 48 రూపాయల చొప్పున అమ్మితే లాభం లేదా నష్ట శాతం? 100 oranges are bought at the rate of 350 and sold at the rate of 48 per dozen. The percentage of profit or loss is, right. ఇక్కడ 350 పెట్టి 100 ఆరెంజ్లు కొన్నాడంట. అంటే ఒక ఆరెంజ్ ధర ఎంత అవుతుంది మనకి? 350 పెట్టి 100 ఆరెంజ్లను కొంటే ఒక ఆరెంజ్ మనకి ఎంత వస్తుంది? మనకి 3.5 వస్తుంది. అలాగే డజను 48 చొప్పున అమ్మితే అన్నాడు. అంటే డజన్ 48 చొప్పున అమ్మితే అంటే ఒక దాని ధర ఎంత అవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ 48 డజన్ కదా, అంటే బై 12 తీసుకుంటే 4 రూపీస్కి ఒకటి అమ్మాడు. అంటే ఒక ఆరెంజ్ 3 రూపీస్ 50 పైసా కొని 4 రూపీస్కి అమ్మితే
ఎంత లాభ శాతం లేదా నష్ట శాతం అంటున్నాడు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ 3.5 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 4 ఉందంటే 0.5 ఎక్కువ ఉంది, అంటే 50 పైసా ఎక్కువకి అమ్మాడు కాబట్టి అప్పుడు తనకి ఎంత వస్తుంది, లాభం వస్తుంది. రైట్ నా, సో లాభ శాతం దేమే క్యాలిక్యులేట్ చేయాలి, 0.5 ఈ 3.5లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఓకే రైట్, చూడండి అది కూడా మీరు మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయండి, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇలా రాస్తున్నాను, అది కూడా మీరు అవాయిడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఉంది, ఇక్కడ 3.5 ఉంది, అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ డిలీట్ చేయండి. 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 75లో 7 టైమ్స్, ఎగ్జాక్ట్లీ 7 టైమ్స్ పోతుంది అంటే 1/7. 1/7 అంటే మనకు డిస్కస్ చేసాం ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్. సో 1/7 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 14.28 ఆర్ 14 2/7%. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, 14 2/%. సో ఇక్కడ గెయిన్ ఆ లాస్ రెండు ఇచ్చారు కాబట్టి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, గెయిన్. సో ఆన్సర్ ఏమవుతుంది, 14 2/7% గెయిన్. ఓకే, సో అలా మ్యాక్సిమం స్టెప్స్ మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే రైట్, సో మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ ఎంత 0.5, కాస్ట్ ప్రైస్ ఎంత 3.5, పర్సెంట్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఇగ్నోర్ చేస్తే ఇది 5 అవుతుంది, 35 అవుతుంది. 5 ఎన్ని టైమ్స్ ఉంది, 35లో 7 టైమ్స్, 5 1 జా 5 7 జా అంటే 100/7 అంటే 1/7. 1/7 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, 14.28 ఆర్ 14 2/7%. ఓకే గెయిన్. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు 1400 పెట్టి సైకిల్ కొని 15% నష్టానికి అమ్మాడు, సైకిల్ అమ్మకం ధర ఎంత అన్నాడు. A man buys a cycle for ₹1400 and sells it loss of 15%. What is the selling price of the cycle? Right. సో మనకి ఇంతవరకు ఏవైతే సాల్వ్ చేసామో అవన్నీ లాభ శాతం అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మనకి అమ్మకం ధర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ యాక్చువల్లీ, అంటే ఫార్ములా అప్లై చేయొచ్చు, అలాగే డిఫరెంట్ మెథడ్స్ అప్లై చేయొచ్చు. సో ఎలాంటి మెథడ్స్ ఏమి అప్లై చేయకుండా సింపుల్గా మీరు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, మనకి 1400 ఇచ్చారు. సో నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, నష్టం వచ్చింది కాబట్టి మైనస్ చేయండి. ఎంత మైనస్ చేయాలి, 15% అంతే. సో డైరెక్ట్గా మనకి కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత శాతం అయితే ఆ వాల్యూ ఉంటుందో అది లెస్ చేస్తే మీకు వచ్చేదే సెల్లింగ్ ప్రైస్. ఓకే రైట్. సో 1400లో 15% ఎంత అంటే మనం షార్ట్ కట్ డిస్కస్ చేసాం. పర్సంటేజ్లో ఎలాంటి పర్సంటేజ్ సరే జస్ట్ సెకండ్స్లో సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ ఎలా చేయాలో మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఓకే, సో అలాగే స్పీడ్ మ్యాథ్స్లో కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు చూడండి 14లో 15% ఏం లేదు అంటే ఫస్ట్ 10% అనుకోవడం, 5% అనుకోవడం, అలా అనుకోవడం కంటే జస్ట్ మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. 15 4 జా 60, 6 క్యారీ, 15 1 జా 15 + 6 21, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి కదా, సో 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి ఒక 0 కన్సిడర్ చేయండి. ఓకే రైట్, అంటే 2 zeros ఇగ్నోర్ చేయండి, పర్సంటేజ్ కాబట్టి 2 zeros ఇగ్నోర్ చేయండి. అలా జీరోస్ లేకపోతే ఏం చేయాలని చెప్పాను, 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలని చెప్పాను, అంటే మల్టిప్లై చేసిన తర్వాత. ఓకే రైట్. సో ఇప్పుడు 14 నుంచి 210 లేట్ చేయండి, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. 14 నుంచి 210 లేట్ చేస్తే ఎంత మనకి 1190 కదా, సో దట్స్ ఇట్. సో ఇదేమవుతుంది మనకి సెల్లింగ్ ప్రైస్. ఓకే రైట్. సో ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు సో జస్ట్ మనకి ఎంతైతే ఆ పర్సంటేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా లెట్ చేయండి, మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే రైట్. సో ఆర్ జనరల్గా మనం ఎలా చేస్తామంటే ఫార్ములా అప్లై చేయకుండా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటాం. ఓకే 100% కాస్ట్ ప్రైస్ ఎంత 1400. 15% నష్టానికి అమ్మాడు అన్నాడు, అంటే ఈ 14 పెట్టి కొని వాడు 15% నష్టానికి అమ్మాడు అన్నాడు. 15% నష్టానికి అమ్మాడంటే ఆ విలువ, అమ్మిన విలువ ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 85% కదా రైట్. అంటే 100% పెట్టి కొన్నాడు, 15% నష్టానికి అమ్మాడు, అంటే 100% నుంచి 15 లెచ్చేసి ఎంత 85%కి అమ్మాడు. అంటే 85% విలువ ఎంత అంటే 100%కి 1400 అయితే 85%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డివైడ్ బై 100 చేసి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయండి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి మనకు అబ్జర్వ్ చేస్తే మనకి 520 జా 517 జా. ఓకే ఒకసారి స్టాప్ చేయండి, ఇక కంప్లీట్గా సాల్వ్ చేయకండి. ఇక్కడ మీరు వచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఎగ్జాక్ట్లీ 17తో ఈ నెంబర్తో ఎగ్జాక్ట్లీ మనకి 17 మల్టిపుల్ ఉంటుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. అంటే మీరు ఆప్షన్ చూస్తే చూడండి 17 మల్టిపుల్ ఏముంది 119 కదా, ఇక్కడ 17 7 జా 119. సో ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. క్లియర్ రైట్. ఎనీహౌ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు బెటర్ టు గో ఫర్ డైరెక్ట్లీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి లెట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 400 ఖరీదు చేసే వస్తువును ఏ 20% లాభంతో బికి అమ్మగా బి తను ఏకి ఇచ్చిన ధరపై 10% లాభం వేసుకొని దాన్ని సికి అమ్మాడు.
బికి సి చెల్లించిన సొమ్ము ఎంత? ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ హిమ్ 400 టు బి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. B then sells it to C, making profit of 10% on the price he paid to A. How much does C pay B? Right. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఎక్కువగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్ కూడా. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 3 పర్సన్స్ ఉన్నారు, ఏ బి సి. 400 ఖరీదు చేసే వస్తువును ఏ, అంటే ఒక 400 ఖరీదు చేసే వస్తువుని, అంటే కాస్ట్ ప్రైస్ అనుకోండి, ఒక వస్తువు కొని ఏ కొన్నాడు అనుకుందాం. ఇన్ కేస్ 20% లాభంతో బీకి అమ్మాడంట. 20% లాభంతో బీకి అమ్మాడు. ఓకే రైట్. సో ఇక్కడ బి ఏం చేశాడు? బీకి అమ్మగా బి తను ఏకి ఇచ్చిన ధరపై 10% లాభం వేసుకొని దాన్ని సికి అమ్మాడు. అంటే బి మళ్ళీ సికి అమ్మాడు, అంటే 10% లాభం వేసుకొని ఆ ఇచ్చిన ధరపై సికి అమ్మాడు అన్నాడు. ఓకే రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, క్వశ్చన్ చూడండి, బీకి సి చెల్లించిన సొమ్ము ఎంత? బీకి సి చెల్లించిన సొమ్ము ఎంత అంటున్నాడు. ఓకే రైట్. సో బీకి సి చెల్లించిన సొమ్ము ఎంత అంటే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి దీన్ని సక్సెసివ్ సేల్స్ అంటారు. సక్సెసివ్ సేల్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి అమ్మడం. ఓకే, అంటే ఏ నుంచి బీకి అమ్మడం, బి నుంచి సికి అమ్మడం, సి నుంచి డీకి అమ్మడం, సమ్టైమ్స్ మనకి లాభశాతం ఇవ్వడం, సమ్టైమ్స్ నష్టశాతంతో అమ్మడం జరుగుతుంది. ఇలాంటి సక్సెసివ్ సేల్స్ ఇచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి అమ్మినప్పుడు ఏం చేయాలంటే, అమౌంట్ ఎంత తెచ్చారో 400 ఇంటూ ఎంత పర్సెంటేజ్తో అమ్మాడు, ప్రాఫిట్ పర్సెంట్ 20% ప్రాఫిట్ అమ్మాడు, అంటే 20% ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేసుకోండి. 20% లాస్ అంటే 100 మైనస్ చేసుకోండి. ఓకే, 20% ప్రాఫిట్ కాబట్టి 100 + 20 120 / 100 ఇంటూ మళ్ళీ బి అనేవాడు సికి ఎంత ప్రాఫిట్ పర్సెంట్ అమ్మాడు, 10% ప్రాఫిట్ అమ్మాడు, అంటే 100 + 10 110 / 100. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. సో 2 zeros క్యాన్సిల్ కదా. రైట్. నెక్స్ట్ మనకి 25 జా 26 జా. నెక్స్ట్ 4 6 జా 24. ఓకే, 240 ఇంటూ 110 కదా. రైట్, 110 / 5. ఇంకా సింప్లిఫై అవుతుంది కదా. రైట్, 5 4 జా 20, ఇంకా 40, 5 8 జా 48 ఇంటూ 11 చేయండి. ఓకే, 11తో ఎలా మల్టిప్లై చేయాలో మనం షార్ట్కట్ డిస్కస్ చేసాం కదా. రైట్. సో అప్పుడు 8 + 4 12, 1 క్యార్ కదా, 1 + 4 5. సో ఆన్సర్ 528 వస్తుంది. దట్స్ ఇట్. ఓకే రైట్. సో దిస్ ఇస్ ద వన్ మెథడ్. రైట్. సో దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు డిఫరెంట్ మెథడ్స్ ఐడియా ఉంటేనే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏ మెథడ్ అయితే బాగుంటుందనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వగలుగుతారు. ఎనీహౌ మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే రైట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫస్ట్ 20% ఇంక్రీజ్ అని చెప్పాడు, అంటే 20% ప్రాఫిట్ అమ్మాడు, అంటే 20% ఇంక్రీజే కదా. అంటే 100 + 20 120 తీసుకోవాలి డైరెక్ట్గా. ఓకే, 120 ప్లస్ మళ్ళీ ఎంత పర్సెంటేజ్తో అమ్మారు, 10% లాభంతో అమ్మారు, అంటే 120లో 10% లాభం ఎంత, 120లో 10% అంటే 12 కదా. రైట్, 120లో 10% అంటే 132% టోటల్. సో మన క్వశ్చన్లో 132% వాల్యూ కావాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏంటి, ఆల్వేస్ 100%. అంటే కాస్ట్ ప్రైస్ 100% మరి 132%కి ఎంత అవుతుంది అంటే 130% అంటే 400లో 132% క్యాలిక్యులేట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ కూడా వస్తుంది. ఓకే రైట్. సో 4 2 జా 8, 4 3 జా 12, 1 క్యారీ, 4 1 జా 4 + 2 5 దాస్. ఇక 2 zeros ఇగ్నోర్ చేయండి పర్సెంటేజ్ కాబట్టి. సో ఆన్సర్ ఏమవుతుంది 528. ఓకే రైట్. సో ఆర్ దీన్నే మనం ఎలా తీసుకోవచ్చు అంటే మొత్తం 132% కదా మనకి. సో కాస్ట్ ప్రైస్ ఎంత 100%, అంటే డిఫరెన్స్ ఎంత 32%. అంటే 400లో 32% యాడ్ చేయండి, అంటే ప్లస్ 32%. 400లో 32% ఎంత, 4 2 జా 8, 4 3 జా 12. సో 400 + 128 అవుతుంది 528. ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే ఆర్ ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 400 ఉంది కదా. 400లో డైరెక్ట్గా 20% క్యాలిక్యులేట్ చేయండి. సో 20% ప్రాఫిట్తో అమ్మారు కాబట్టి 400లో 20% ఎంత, 400 4 2 జా 8, అంటే ఇంకో 0 వస్తుంది, అంటే 80. ఓకే, దట్ ఈస్ 480 కదా. నా ప్లస్ మళ్ళీ 10% ప్రాఫిట్తో అమ్మారు. ఓకే, అంటే 480 తర్వాత 10%, 480 10% ఎంత
48 కదా, రైట్. సో 480 ప్లస్ 48 ఎంత వస్తుంది మనకి? 528. సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఎనీహౌ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ క్వశ్చన్ బట్టి మనం ఆ మెథడ్ ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ కాబట్టి, సక్సెసివ్ పర్సంటేజ్ కాబట్టి ఈ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో అంటే ఇవి ఏంటంటే మనకి చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి ఈజీగా 20%, 10% క్యారెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అదే మనకి డిజిట్స్లో వచ్చాయనుకోండి 2162 అండ్ ప్లస్ 10% ప్లస్ 20% చేస్తే మళ్ళీ 3562, మళ్ళీ అందులో 20% అంటే కొంచెం క్యాలిక్యులేషన్ డిఫరెంట్, మళ్ళీ అక్కడ స్టక్ అవుతుంటారు. ఓకే, సో ఇక్కడ జస్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్ కాబట్టి ఆ పర్సంటేజ్ మీద పర్సంటేజ్ చేస్తూ వెళ్ళండి, మీకు టోటల్ పర్సెంట్ వస్తుంది. ఆ టోటల్ పర్సెంట్ వచ్చిన తర్వాత దీని మీద క్యాలిక్యులేట్ చేయండి, ఆర్ డిఫరెంట్ పర్సెంట్ వచ్చిన తర్వాత దీని మీద కూడా క్యాలిక్యులేట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఎనీహౌ ఏ మెథడ్ చేయాలన్నా మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. అంటే దీన్ని ఎన్ని మెథడ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం ఐడియా ఉంటే ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇదే క్వశ్చన్ మనకి డైరెక్ట్గా ఫ్రమ్ ద ఆప్షన్ కూడా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్ కూడా ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 400 ఇంటూ 20% అంటే 120/100 ఇంటూ 10% అంటే 110/100. సో ఇక్కడ 11 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఆప్షన్లో అది 11తో మల్టిప్లై అయి ఉండాలి. సో ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు ఆప్షన్ చూస్తే తెలిసిపోతుంది ఏ ఆప్షన్ అది 11తో మల్టిప్లై అవుతుందని. మీకు తెలుసా డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 11 ఐడియా ఉంది కదా. ఓకే, రైట్. సో డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 11 ఏంటి? మనకి ఆల్టర్నేటివ్ డిజిట్ యాడ్ చేసి ఆ డిఫరెన్స్ తీసుకుంటే మనకి 0 కానీ లేదా 11 కానీ రావాలి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి డివిజిబిలిటీ రూల్స్లో మనకి 472 ఉంది. 472 4 + 2 6 6 - 7 నో 0 రావట్లేదు కదా. 0 కానీ 1 కానీ రావాలి. సో 476 4 + 6 10 10 - 7 3 నో 5 to 8 5 + 8 13 13 - 2 11 ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. క్లియర్. సో అలా సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ మనకు రావాలి. ఇది ఎలా తెలుస్తుంది సార్, ఇలా మనం ఎలా ఎనలైజ్ చేయగలుగుతాం అంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పీటర్ ఒక యంత్రాన్ని 80,000 కొని దానిపై మరమ్మతులకు గాను 5,000 చేరవేయడానికి 1,000 రూపాయలు ఖర్చు చేసి 25% లాభం వేసుకుని అమ్మాడు. అతను యంత్రాన్ని అమ్మిన ధర ఎంత? Peter purchased a machine for ₹80,000 and spent 5,000 on repair, 1,000 on transport and sold that with 25% profit. At what price did he sell the machine? Okay, selling price అడుగుతున్నారు. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 80,000కి ఒక యంత్రాన్ని కొన్నారు. 80,000 తర్వాత మరమ్మతులకు గాను 5,000 అలాగే ట్రాన్స్పోర్ట్కి 1,000 రూపీస్ స్పెండ్ చేశారన్నారు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఎలాంటి అమౌంట్ స్పెండ్ చేసినా అంటే ఒక వస్తువు కొన్న తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి మరమ్మతులు కానీ సో ఎలాంటి ఎక్స్పెన్స్ అయినా కాస్ట్ ప్రైస్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? 5,000 ప్లస్ 1,000 ట్రాన్స్పోర్టేషన్, టోటల్ ఎంత వస్తుంది మనకి? 86,000. ఇది ఏమవుతుంది? కొనుగోలు ధర 86,000 కాస్ట్ ప్రైస్. 25% లాభం వేసుకొని అమ్మాడంట. అంటే 86,000 కాస్ట్ ప్రైస్ అనేది ఎంత శాతానికి సంబంధించింది? ఆల్వేస్ 100%కి హాజరు చేస్తాం. ఓకే, సో 100%కి 86,000 అయితే మనకి ఎంత శాతం లాభం వేసుకొని అమ్మాడు? 25% లాభం వేసుకొని అమ్మాడు. అంటే 100% కాస్ట్ ప్రైస్ అంటే దాని మీద 25% వేసుకున్నాడు. అంటే 125%కి ఎంత అని, దట్స్ ఇట్. ఓకే, రైట్. సో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే 25 4 అండ్ 25 5. ఓకే, ఒకసారి చూడండి ఆప్షన్ చూడండి, ఏదైనా ఆప్షన్ 5తో ఎగ్జాక్ట్లీ మల్టిపుల్ అవుతుంది చెక్ చేసుకోండి. సో అన్ని ఆప్షన్లు మనకి 0 0s ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ మనకి 5తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో మనము డైరెక్ట్గా ఇక్కడ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో 4 2 8, నెక్స్ట్ 4 1 4, ఇంకెంత ఉంది మనకి 20, 4 5. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మనకి మళ్ళీ 5తో దీన్ని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, అంటే 4 పార్ట్స్కి 21,500 అయితే 5 పార్ట్స్కి ఎంత? 5తో మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఎనీహౌ ఇక్కడ చూడండి మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది 4 పార్ట్స్ వాల్యూ కదా, 4 పార్ట్స్ వాల్యూ. సో మనం సింప్లిఫై చేసిన వచ్చింది మనకి 21,500 అనేది 1 పార్ట్ వాల్యూ. అంటే 4 + 1 5 పార్ట్స్ వాల్యూ కదా. జస్ట్ రెండు సింప్లీ యాడ్ చేయండి అంతే. ఓకే, మళ్ళీ దీన్ని 5తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 86,000 ప్లస్ 21,500 సో 1,07,500. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 1,07,500. క్లియర్. సో అదర్వైజ్ 4 పార్ట్స్కి 21,500 అయితే 5 పార్ట్స్కి ఎంత? 5తో మళ్ళీ మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. క్లియర్, రైట్. నా సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ కాస్ట్ ప్రైస్
డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పెన్స్ అన్ని యాడ్ చేస్తే మీకు కాస్ట్ ప్రైస్ వచ్చింది. సో రిమైనింగ్ అంతా స్టెప్స్ అనేది సేమ్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 100 రూపాయలకి ఒక వస్తువును అమ్మి 15 రూపాయల లాభం పొందితే అతని లాభ శాతం ఎంత? ఓకే, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹100 మ్యాన్ గెయిన్స్ 15, దెన్ ఈస్ గెయిన్ పర్సెంట్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. నా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో వస్తువుని 100 రూపీస్కి అమ్మారు అన్నారు. లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు లాభం కావాలి, ఇంకొకటి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కానీ ఇక్కడ ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 100 రూపీస్కి ఇచ్చారు. ఎంత లాభం వచ్చింది మనకి, 15 రూపీస్ లాభం వచ్చింది. ఓకే, 15 రూపీస్ లెస్ చేయాలి కదా, రైట్. ఇప్పుడు మీకు వచ్చింది ఏంటి, కాస్ట్ ప్రైస్. ఓకే, సో 100 రూపీస్కి అమ్మారు అంటే అందులో 15 రూపాయలు లాభం ఇంక్లూడ్ అయింది కదా, అంటే ఆ 15 రూపాయలు లెస్ చేస్తే మీకు వచ్చేది కొనుగోలు ధర వస్తుంది. ఓకే, అంటే 85 రూపాయలకి వాడు 15 రూపాయలు లాభం వేసుకొని 100 రూపాయలకి అమ్మాడు. ఓకే రైట్. సో లాభ శాతం ఎంత అన్నాడు. లాభ శాతం డేమేజ్ చేస్తాం. ఈ 15 85లో ఎంత శాతం అని అడుగుతున్నారు. ఓకే రైట్. 15 అంటే లాభము, కొనుగోలు ధరలో ఎంత శాతం. సో బై 85 చేయండి. ఓకే రైట్. సో 5 3 5 17 కదా, రైట్. సో ఇక్కడ చూడండి 17 ఎగ్జాక్ట్ డిజిటల్ కాదు. ఒకసారి ఆప్షన్ చూడండి, 17 ఉందా, ఎస్ 17 11/7% ఉంది, 17 1/% ఉంది, అంటే 2 వచ్చాయి ఇక్కడ. సో 2 వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేయాల్సిందే, రైట్. నా సో 17 300 ఉంది కదా, రైట్. 17 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ, 300 అంటే 17 1 జా. ఓకే, 17 1 జా 17. రిమైనింగ్ ఎంత ఉంది మనకి, 30 కదా, అంటే రిమైనింగ్ ఎంత ఉంది మనకి 13, అంటే 130. 130 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 17 7 జా కదా, రైట్. 17 7 జా, ఎస్. సో 17 7 జా 119. ఓకే, రిమైనింగ్ ఎంత ఉంది మనకి 30 అంటే 11. ఓకే, 17 11/7 17%. సో ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువును 34 రూపీస్ 80కి అమ్మగా 25% నష్టం వచ్చింది. వస్తువు కొన్న ధర, అంటే ఇక్కడ కొనుగోలు ధర ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, వెన్ ఎ కమోడిటీ ఈజ్ సోల్డ్ ఫర్ 30 రూపీస్ 80 పైసా దెర్ ఈజ్ అ లాస్ ఆఫ్ 25%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. ఓకే రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, రైట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 34.8. అలాగే నష్ట శాతం ఇచ్చారు. ఓకే, సో లాస్ పర్సెంట్ ఎంత ఇచ్చారు, 25%. కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే రైట్. సో ఇక్కడ 20% నష్టానికి అమ్మగా వాడికి 34 రూపీస్ 80 పైసా వచ్చిందట. 20% నష్టానికి అమ్మగా అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఎంత శాతం రిప్రజెంట్ చేస్తుంది, వాడు 100 రూపాయలు పెట్టి కొన్నాడు, అందులో 25 రూపాయలు తక్కువకి అమ్మాడంటే మిగతాది 70% అమ్మినట్టు కదా, రైట్. అంటే ఈ 34 రూపీస్ 80% ఎంత శాతం సంబంధించింది, 75% సంబంధించింది. అంటే 75%కి 34.8 అయితే 100%, అంటే మనకు కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్. సో 25 3 జా 25 4 జా, రైట్. నా సో 3 1 జా అండ్ 3 1 జా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయకండి, ఒకసారి ఆప్షన్ చూస్తుండండి, అబ్జర్వ్ చేస్తుండండి, సో దట్ మీరు స్టెప్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. ఓకే నా 11 4 జా 44. 44 కంటే ఎక్కువ ఉంది ఇక్కడ ఆప్షన్లో, ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కదా, సో ఓన్లీ 4th ఆప్షన్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది, 46.4. సో కంప్లీట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి, తప్పని పరిస్థితుల్లో, తప్పదు అనుకుంటేనే చేయండి, అదర్వైజ్ మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ 25% లాస్ ఇచ్చారు కదా, మనకు ఈ 25%ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. సో 1/4 అంటే 4 రూపాయలు పెట్టి కొంటే వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది, 25% లాస్ అని చెప్పారు కదా, అంటే 1 రూపీ లాస్ వచ్చింది. ఈ 1 రూపీ ఏమవుతుంది, లాస్. ఈ 4 ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్. మరి ఎంత సేల్ చేసినట్టు, అంటే ₹1 నష్టం వచ్చిందంటే 4 రూపాయలు పెట్టి కొన్నాడంటే వాడు ఎంత అమ్మినట్టు, 3 రూపీస్ కదా అమ్మినది, రైట్. సో అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ మనకి ఇచ్చింది ఎస్పీ కదా, అంటే ఎస్పీ ఎన్ని యూనిట్స్ సంబంధించింది, 3 యూనిట్స్కి, అంటే 3 యూనిట్స్కి 34.8 అయితే మనకి కాస్ట్ ప్రైస్ అంటే 4 యూనిట్స్కి ఎంత. ఓకే, ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దుకాణదారు పెట్టుబడిపై 22.1/2% లాభం ఆశించి వారంలోపు 392కి అమ్మకం జరిపాడు. అతని లాభం ఎంత అంటున్నాడు. A shopkeeper expects a gain of 22.1/2% on his cost price. If in a week his sale was ₹392, what was his profit? Okay, right. ఒక దుకాణదారుడు ఏం చేశాడంటే 22.1/2% లాభం ఆశించి దాన్ని 390 రూపీస్కి అమ్మాడంట. సో అందులో మనకి లాభం ఎంత వచ్చింది అన్నాడు. ఓకే రైట్. అంటే 392కి అమ్మకం జరిపాడంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి,
ఈ 1/2% లాభము అంటే మనకి ఈ 392 అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది? 1/2% లాభము అంటే 100కి యాడ్ చేసుకోవాలి, అంటే 122.5 120.5% కదా, రైట్. అంటే 120.5%కి 392 అయితే అతని లాభం ఎంత అన్నాడు. లాభం అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అడగట్లేదు. కాస్ట్ ప్రైస్ అడిగితే మనము 100%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లాభం ఎంత అన్నాడు. లాభం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఎంత శాతం అని, అంటే 22.5 1/2% 22.5%కి ఎంత అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే. ఆర్ సో దీన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఫ్రాక్షన్ 1/2% దీన్ని 22 + 1 45/% కాబట్టి 200 తీసుకోవాలి. ఓకే, రైట్. సో 5 9 540 రైట్. సో ఈ 40 ఏమవుతుంది మనకి కాస్ట్ ప్రైస్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈ 9 ఏమవుతుంది ప్రాఫిట్ కదా, లాభంకి అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి అంటే 40 రూపాయలు పెట్టుకొని 9 రూపాయలు లాభంతో అమ్మాడంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 40 + 9 49 అవుతుంది. సో వాడు క్లియర్గా ఇచ్చారు, అంటే మనకి ఇచ్చిన ఏదైతే వాల్యూ ఉందో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది 49 యూనిట్స్ కదా, రైట్. 49 యూనిట్స్కి 392 అయితే మన క్వశ్చన్ ఏంటంటే లాభం ఎంత అని, అంటే 9 యూనిట్స్కి ఎంత అని చేసినా కూడా మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఏ ఆప్షన్లో ఏదైనా మల్టిపుల్ అవుతుందో చూడండి, అంటే 9 మల్టిపుల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. చూడండి మనకి థర్డ్ ఆప్షన్ ఒకటే అవుతుంది చూడండి 72. ఓకే, 9 8 72. ఏ ఆప్షన్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి 9 మల్టిపుల్ కాదు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 72. ఆర్ మీకు ఇది సింప్లిఫై చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేల్స్ ట్యాక్స్తో కలిపి ఒక వస్తువు అమ్మకం ధర 616, సేల్స్ ట్యాక్స్ రేటు 10%, దుకాణదారు 12% లాభం పొందితే వస్తువు అసలు ధర ఎంత అంటున్నాడు. The sale price of an article including the sales tax ₹616. The rate of sales tax is 10%. If the shopkeeper has made a profit of 12%, then the cost price of the article is. Okay, sir. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వలేదు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేల్స్ ట్యాక్స్తో కలిసి ఒక వస్తువు అమ్మకం ధర 616, అంటే ఆ 616లో సేల్స్ ట్యాక్స్ కూడా ఉంది. ఓకే, అంటే వాడు సేల్ చేసిన దాంట్లోనే 616లోనే సేల్స్ ట్యాక్స్ కూడా ఇన్క్లూడ్ అయింది. ఆ సేల్స్ ట్యాక్స్ ఇన్క్లూడ్ ఏంటంటే 10% అందులో ఇన్క్లూడ్ అయిందంట 616లో. అందులో మనకి దుకాణదారుడు 12% లాభం పొందితే వస్తువు అసలు ధర ఎంత అన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. అంటే మనకి ఆ 616లో 10% ఉంది ప్లస్ కాస్ట్ ప్రైస్ ఉంది, దానిలో మనకి అసలు ధర ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, రైట్. సో దీన్ని కూడా మనం డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేయొచ్చు. మీకు జనరల్గా ఏంటంటే మనకి 616 ఇచ్చారు కదా, సో దానిలో కూడా అందులో ఇన్క్లూడ్ అయింది కాబట్టి 10% ఇన్క్లూడ్ అన్నాడు, అంటే 100/110. నెక్స్ట్ 12% లాభం అన్నాడు, అంటే 100/120. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఆర్. సో దీన్ని మనకి డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ మనకి 100% కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే 10% సేల్స్ ట్యాక్స్ కూడా ఉంది, ప్లస్ మనకి 12% ప్రాఫిట్తో అమ్మారు. సో టోటల్ ఎంత వస్తుంది మనకి 122 వస్తుంది. ఓకే, ప్లస్ ఇక్కడ మనం చూడండి 10లో మళ్ళీ 12% కూడా యాడ్ అవుతుంది కదా, రైట్. అంటే 10%లో 12% లాభం ఎంత, 10లో 12% లాభం, 10లో 12% లాభం ఎంత 1.2. ఓకే, సో దట్ ఈజ్ 123.2%. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఎంతైతే సేల్ చేశారో 616 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే 123.2%ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనకి అసలు ధర ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 100%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయండి, దట్స్ ఇట్. ఓకే, రైట్. సో 616 అంటే 1 2 3 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 2 టైమ్స్ కదా, రైట్. సో 2 అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 100 అంటే 1000 అవుతుంది. 1000/2 చేస్తే మనకి 500 వస్తుంది. సో ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, బట్ ఇలా చేస్తే కొంచెం ఈజీగా ఇంకా స్టెప్స్ మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. క్లియర్, రైట్. సో మన కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే అందులో సేల్స్ ట్యాక్స్ అంతా 10, ప్రాఫిట్ పర్సెంట్ 12%, అంటే 122 ప్లస్. సో ఈ 10లో మళ్ళీ 12% క్యాలిక్యులేట్ చేయండి, అంటే సేల్స్ ట్యాక్స్లో మళ్ళీ 12% లాభం చూస్తే 1.2. సో ఇప్పుడు మొత్తం ఎంత అమ్మారంటే ఆ అమ్మిన వాల్యూ దేనికి సమానం అంటే 123.2% సమానం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీము 80 రూపీస్ పెట్టి 120 రీముల కాగితాన్ని కొని చేరవేయడానికి 280 రూపాయలు రీముకు 40 పైసల వంతున ఆక్ట్రాయిడ్ చెల్లించి
కూలికి 72 రూపాయలు ఖర్చు చేశాడు. అతడు 8% లాభం పొందవాలంటే రీము ఏ రేటుకి అమ్మవాలి? ఇక్కడ Sranash purchased 120 reams of paper of 80 rupees for ream. He spent 280 on transportation, paid octave at the rate of 40 paisa for ream and paid 70 rupees to the coolie. If he wants to have a gain of 8%, what must be the selling price for ream? ఓకే, ఒక రీమ్కి సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మాలి అంటే 8% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అన్నాడు. ఓకే రైట్. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూడండి. కాస్ట్ ప్రైస్ తీసుకుంటే 80 రూపీస్ పెట్టి 120 రూపాయలు కొన్నాడంట. అంటే 120 ఇంటూ 80, సో 12 8 96 అంటే 9600. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఇంకర్ చేశారని చెప్తున్నారు. ప్లస్ 280 ప్లస్ 40 పైసల వంతున ఆక్టాయ్ చెల్లించారంట. అంటే 120 రూములు 40 పైసల వంతున ఆక్టాయ్ చెల్లించారు. ఒక్క రీమ్కి 40 పైసలు చెల్లించారు. అంటే అప్పుడు ఎంత అవుతుంది అమౌంట్? 120 40 పైసా అంటున్నాడు. అంటే 12 4 48 అంటే 48 రూపీస్ కదా, రైట్. సో 48 రూపీస్ ఆక్టాయ్ చెల్లించారు. అలాగే కూలికి 72 రూపీస్ చెల్లించారు. సో మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇవన్నీ యాడ్ చేస్తే మీకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో 9600, 200, 240, 300, 400. ఎస్, 9600 ప్లస్ 400 ఎంత మనకి? 10,000. సో 10,000 కాస్ట్ ప్రైస్. ఇప్పుడు చూడండి, 80% లాభం పొందవాలని అంటే 10,000లో 8% లాభం పొందవాలని అంటే ఎంత సేల్ చేయాలన్నాడు? అంటే జస్ట్ ఆ లాభ శాతం యాడ్ చేయండి డైరెక్ట్గా, అప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 10,000లో 8% ఎంత? 800 కదా. నా 10,000 ప్లస్ 800 అంటే ఎంతకు అమ్మాలి? 8% లాభం రావాలంటే 10,800కి అమ్మాలి. ఓకే, క్లియర్. జస్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చారు, ఆ ఎక్స్పెన్స్ అన్ని కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయండి, మీకు టోటల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత 8% లాభం రావాలి అంటే 10,000లో 8% ఎంత? 800 కదా. సో దానికి యాడ్ చేస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 లీటర్ 8 రూపాయల చొప్పున 20 లీటర్ల పాలు కొని దానిపై 10 రూపాయలు చిలికించడానికి ఖర్చు పెడితే 5 కేజీల క్రీము 20 లీటర్ల టోన్ పాలు వచ్చాయి. 1 కేజీ 30 రూపాయల చొప్పున క్రీము, లీటరు 4 రూపాయల చొప్పున టోన్ పాలు అమ్మితే ఈ వ్యవహారంలో అతని లాభశాతం ఎంత అంటున్నాడు. A person bought 20 liters of milk at the rate of 8 rupees per liter. He got it churn after spending rupees 10, 5 kg of cream and 20 liters of toned milk were obtained. If he sold the cream at the rate of 30 rupees per kg and toned milk 4 rupees per liter, his profit in the transaction. Okay, right. సో ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్లో మనకి ఫస్ట్ పర్చేజ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ తీసుకోండి. 1 లీటరు 8 రూపాయల చొప్పున 20 లీటర్లు కొన్నాడు. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ తీసుకుంటే మనకి 8 రూపాయల చొప్పున 20 లీటర్లు కొన్నాడు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 160 రూపీస్ అవుతుంది. ఓకే, దానిపై 10 రూపాయలు చిలికించడానికి ఖర్చు పెట్టాడు. అంటే ప్లస్ 10 రూపీస్ ఎంతైతే ఖర్చు పెడతారో దానికి యాడ్ చేయండి. ఓకే, చేస్తే ఏమొచ్చింది మనకి? ఖర్చు పెడితే మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు? 170 రూపీస్ ఖర్చు పెట్టాడు. 5 కేజీల క్రీము 20 లీటర్ల టోన్డ్ పాలు వచ్చాయంట. 5 కేజీల క్రీము అండ్ 20 లీటర్ల టోన్ పాలు వచ్చాయి. 1 కేజీ 30 రూపాయల చొప్పున క్రీము, అంటే 5 కేజీల క్రీమ్ అంటే 1 కేజీ 30 రూపాయల చొప్పున, అలాగే పాలు 4 రూపాయల చొప్పున అమ్మారంట. ఓకే, రైట్. ఇక్కడ 5 కేజీల క్రీము అలాగే 20 లీటర్ల పాలు 30 రూపాయలు 4 రూపాయల చొప్పున అమ్మారు. ఓకే, నౌ సో ఇప్పుడు ఎంత వస్తుంది? 150 అండ్ 80. ఇది మొత్తం సెల్లింగ్ ప్రైజే కదా, రైట్. సో 150 ప్లస్ 80 230, దట్స్ ఇట్. ఓకే, రైట్. ఈ వ్యవహారంలో అతను లాభశాతం ఎంత అన్నాడు. నా ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత? కాస్ట్ ప్రైస్ 170, సెల్లింగ్ ప్రైస్ 230 అంటే డిఫరెన్స్ ఎంత? 60 రూపీస్. అంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ ప్రాఫిట్ ఎంత? 60. దేమే క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ అంటే 170 ఇంటూ 100 కాబట్టి 2 zeros తీసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 60 ఉంది కదా, రైట్. 17 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 60లో? 3 టైమ్స్. సో ఆప్షన్ చూడండి ఒకసారి, ఎక్కడ ఉంది? 3. ఎస్, థర్డ్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో కూడా ఉంది. సో ఖచ్చితంగా సెకండ్ స్టెప్ తీసుకోవాల్సిందే. ఓకే, రైట్. 73 is 51, విత్ ద రిమైండర్ 51 అంటే 9 కదా, 90. అంటే 70 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 5 టైమ్స్ అంటే 35. చూడండి, థర్డ్ ఆప్షన్లో 37 ఉంది, బట్ వేరే సెకండ్ ఆప్షన్లో 35 పాయింట్ సంథింగ్ ఉంది. ఆ పాయింట్ సంథింగ్ మనకు అవసరం లేదు. సో మనకు ఆన్సర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 35.3%. దట్స్ ఇట్. ఓకే, సో మ్యాక్సిమం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ దట్ టైం. ఓకే,
రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఏవైతే మీకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నాయో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ బిట్ టు బిట్ ఎవ్రీ టాపిక్, ప్రతి ఒక్క టాపిక్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో నాట్ ఓన్లీ ఆర్ఎస్ సర్వర్ బుక్లో ఉన్న క్వశ్చన్స్, మీకు ఇంకా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కిరణ్ ప్రకాష్ బుక్స్ నుంచి కావచ్చు, అరుణ్ శర్మ బుక్స్ నుంచి కావచ్చు, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్లో ఎస్ఐ కాన్స్టల్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్, మోడల్స్ అన్నీ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు యాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నాట్ ఓన్లీ దిస్ టాపిక్, మీకు ఎవ్రీ టాపిక్ మీకు బిట్ టు బిట్ కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.